తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం దసరా ఊరేగింపు చెడి తాలింకాన ప్రదర్శనలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ ప్రసాద్ ఆర్డీఓ కె మాధవి తెలిపారు. పట్టణంలో 7 వీధుల దుర్గా మండపాల నుండి 7 వాహనాల ఊరేగింపు విద్యుత్ దీప కాంతులు వాయిద్యాల నడుమ కన్నుల పండుగ జరగనుంది. ఈ దసరా ఊరేగింపు సందర్భంగా చెడి తాలింకాన ప్రదర్శనలో కత్తిసాము, కర్రసాము, అగ్గి బరటాలతో యువత విన్యాసాలు గగురుపాటు కలిగిస్తాయి. ఊరేగింపు తిలకించడానికి జిల్లా వ్యాప్తంగా 1,00,000 మంది ప్రజలు హాజరవుతారని అంచనా. జిల్లా ఎస్పీ నేతృత్వంలో 4 డీఎస్పీలు, 11 మంది సీఐలు, 39 మంది ఎస్ఐలతో కలిపి 505 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. మనకి అమలాపురం పట్టణంలో జరిగే ఈ చేడి తాలికానా ఉత్సవానికి సంబంధించి 1 వీక్ బ్యాక్ ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు 7 వీధుల్లో ఉన్న ఉత్సవ కమిటీ హెడ్స్తో పాటు లైన్ డిపార్ట్మెంట్స్ అయిన పోలీస్, ఎలక్ట్రికల్, మున్సిపాలిటీ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్స్తో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఏదైతే ఉత్సవ కమిటీలు లాస్ట్ ఇయర్ ఉన్న ఇబ్బందులు చెప్పారో ఆ ఇబ్బందులన్నీ కూడా ఈసారి లేకుండా వాటిని అన్నింటినీ కూడా కరెక్ట్ చేసాము. ఒకటి వాళ్ళు చెప్పింది మనకి ట్రాఫిక్ ఇష్యూస్ లాస్ట్ టైం జరిగాయి అన్నారు. సో ట్రాఫిక్ ఇష్యూస్ అండ్ ప్రతి వీధిలో ఏ టైంలో స్టార్ట్ అవ్వాలి అనేది లాస్ట్ టైం క్లారిటీ లేక ఇష్యూస్ జరిగాయి అన్నారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఈసారి టైం స్లాట్ ముందుగానే వాళ్ళకి మెన్షన్ చేసాం. అండ్ ట్రాఫిక్ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే ఎక్కడెక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ అనేది క్లియర్గా ప్రొసీడింగ్స్లో మెన్షన్ చేసాం. అండ్ లైన్ డిపార్ట్మెంట్ అండ్ మెయిన్గా ఎలక్ట్రికల్ లో హ్యాంగింగ్ వైర్స్తో ఈ వాహనాలు ఏవైతే ఎత్తుగా ఉన్నాయో అక్కడ ఇష్యూస్ వచ్చాయన్నారు. సో ఈసారి ఆల్రెడీ 2 డేస్ క్రితమే మొత్తం అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కూడా వెళ్ళి ఆ ఎలక్ట్రికల్ ఇష్యూస్ కూడా కరెక్ట్ చేశారు. అండ్ మున్సిపాలిటీ తరపు నుంచి శానిటేషన్ అండ్ కేబుల్ వైర్స్ని కూడా అడ్రస్ చేసాం. సో ఇది కాకుండా అన్లైక్ లాస్ట్ ఇయర్ ఈసారి ఈ 7 వీధుల్లో కూడా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డ్రోన్ ఫ్లయింగ్ అనేది జరుపుతున్నాము. సో 7 వీధుల్లో రేపు మధ్యాహ్నం నుంచి డ్రోన్ ఫ్లయింగ్ జరుగుతుంది. అండ్ దానికి సంబంధించిన విజువల్స్ ప్రత్యేకంగా క్లాక్ టవర్ దగ్గర ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేసి అక్కడ లైవ్ ఫీడ్ కూడా ఇస్తాం. అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా రేపు ఆఫ్టర్నూన్ నుంచి నెక్స్ట్ డే ఎర్లీ అవర్స్ వరకు కూడా ఎప్పుడైతే ఉత్సవం కంక్లూడ్ అవుతుందో అప్పటి వరకు లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఆ కమాండ్ కంట్రోల్ రూమ్లో వర్క్ చేస్తారు. దశమి సందర్భంగా మనకి అమలాపురం పట్టణంలో చాలా పురాతన కాలం నుంచి ఒక సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి చెడి తాలింకానతో కూడినటువంటి సాంప్రదాయమైనటువంటి ఒక వాహనాలు మనకి దసరా ప్రొసెషన్స్ మనకి ప్రముఖమైనవి. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక ఈవెంట్. అది అమలాపురంకి మనకు అది ప్రెస్టేజ్ కూడా ఉంది దాంట్లో. సో ఆ ప్రెస్టేజ్కి అనుకూలంగా మనం కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి తగిన బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళందరి మీద ఇంకా బైండ్ అవుట్ చేయడం జరుగుతోంది. ఇంకా ఎవరైనా కనుక సక్రమంగా ఉండకపోతే వారిని ప్రివెంటివ్గా తీసుకోవడం కూడా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మన కార్యక్రమానికి ఏమాత్రం అడ్డుపడే ప్రయత్నం చేసినా, కార్యక్రమంలో ఏ రకమైనటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేయడానికి ప్రయత్నం చేసినా వాళ్ళని కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. మీ ద్వారా అటువంటి అసాంఘిక శక్తులు ఎవరైనా ఉంటే వారికి హెచ్చరిక పంపడం జరుగుతుంది. మొత్తం టోటల్గా బందోబస్తుకి మనం 4 డిఎస్పీలు, 11 మంది ఎస్ఐలు, 39 మంది 11 మంది సీఏలు, 39 మంది ఎస్ఐలు, 114 మంది ఏఎస్ఐ బార్ హెడ్ కానిస్టేబుల్స్, 172 మంది కానిస్టేబుల్స్, 16 మంది ఉమెన్ కానిస్టేబుల్స్, 108 మంది హోంగార్డ్స్ బార్ ఉమెన్ హోంగార్డ్స్, అలాగే ఒక 40 మంది దాకా మన స్పెషల్ ఏఎన్ఎస్ పార్టీ కూడా ఉన్నారు. టోటల్గా 505 మంది సిబ్బందితో మనం చాలా పెద్ద బందోబస్తు, గత సంవత్సరాల్లో కూడా ఎప్పుడు ఎంత బందోబస్తు ఇవ్వలేదు, ఈసారి ఎక్కువ బందోబస్తు ఇవ్వడం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి వారి సమ్మెను సత్వరమే విరమింపజేయాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. కడప సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యుల సమస్యలను తక్షణమే పరిష్కరించి ఆందోళనను విరమింపజేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పీజీ ఇన్ సర్వీస్ కోటా పునరుద్దరించాలని, నిర్దిష్ట కాల పరిమితిలో ప్రమోషన్లు, గిరిజన సంచార చికిత్స అలవెన్స్ తదితర సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి వైద్యులు 2000 మంది సెప్టెంబర్ 26వ తేదీ నుంచి సమ్మె చేస్తా ఉన్నారు. ఈ సమ్మె ప్రధానమైనటువంటి 5 డిమాండ్లతో జరుగుతూ ఉంది. మొట్టమొదటి డిమాండ్, సర్వీస్లో ఉన్నటువంటి వైద్యులకి కోటా
పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం 15% క్లినికల్లో, 50% నాన్ క్లినికల్లో కోటా ఉండేది. ఆ కోటాని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని కారణంగా వైద్యులు చాలా తీవ్ర ఆవేదన చెందుతా ఉన్నారు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కాలేజీల్లో లేకపోతే హాస్పిటల్స్లో ఉన్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోస్టులన్నీ మేము నవంబర్లో భర్తీ చేయబోతున్నాం. కాబట్టి రానున్న కాలంలో పీజీ సీట్లు ఇవ్వడానికి ఇన్ సర్వీస్ కోటాలో సాధ్యం కాదనేటువంటి పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. దాదాపు అనేక సంవత్సరాల నుంచి ఈ సర్వీసు కోటా అమలవుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు వైద్యం అందించడానికి ఉత్సాహభరితంగా వాళ్ళని ప్రోత్సహించేటువంటి పద్ధతిలో ఇన్ సర్వీస్ కోటాని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆకస్మికంగా ఆ కోటాని తగ్గించడం కారణంగా వైద్యులు తీవ్ర మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవే కాదు, వీళ్ళకి రావాల్సినటువంటి ప్రమోషన్లు సకాలంలో రావటం లేదు. 3 సంవత్సరాలకు ఒకసారి ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అలవెన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇదే కాకుండా సంచార వాహన అలవెన్స్ కూడా ప్రత్యేకంగా ఇవ్వాలంటే డిమాండ్స్ పెట్టారు. ఈ డిమాండ్స్ ఈ 5లో ప్రధానమైనటువంటిది పీజీ ఇన్ సర్వీస్ కోటాని పెంచాలని, ఆ కోటా 15% నుంచి 30%కి పెంచి నాన్ క్లినికల్ 50% కోటా కొనసాగించేట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి వైద్యులు కోరుతున్నారు. ఇది చాలా న్యాయమైన డిమాండ్గా సిపిఎం పార్టీ కూడా భావిస్తూ ఉంది. ఇదే కాకుండా ఈ సమ్మె కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి రోగులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు రోగులు అటు వైద్యులు ఇబ్బంది లేకుండా చూడడానికి రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తక్షణమే వైద్యుల సమ్మెని నిర్మింపు చేయాలి. ఎందుకంటే వాళ్ళు 3వ తేదీన నిరాహార దీక్ష చేస్తామన్నారు. రేపు చలో విజయవాడ ప్రోగ్రాం పెట్టారు. ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వైద్యుల సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపి సమస్యల్ని సానుకూలంగా విని పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రకంగా రోగులకి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని మేము సిపిఎం పార్టీగా చూసి హెచ్చరిక చేస్తాము. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది కేవలం ఒక సంస్థ కాదని, వ్యక్తిత్వ వికాసం ద్వారా దేశ నిర్మాణానికి పాటుపడే ఒక మహోన్నత శక్తి అని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. నేను అనే అహాన్ని వీడి మనమనే సామూహిక భావన వైపు నడిపించే స్ఫూర్తిదాయక ప్రయాణమే సంఘ్ అని ఆయన అభివర్ణించారు. ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో జరిగిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ కు ఎన్నో అనుబంధ సంస్థలున్నప్పటికీ వాటన్నిటి లక్ష్యం ఒకటేనని, అదే జాతికి ప్రథమ స్థానమని స్పష్టం చేశారు. ఏ 2 అనుబంధ సంస్థల మధ్య వైరుధ్యాలు ఉండవని ఆయన పేర్కొన్నారు. 26 जनवरी की उस राष्ट्रीय परेड में शामिल हुए थे और उन्होंने आन बान शान से राष्ट्रभक्ति की धुन पर कदम ताल किया। इस टिकट में उसी ऐतिहासिक क्षण की स्मृति है। साथियों, संघ के स्वयंसेवक जो अनवरत रूप से देश की सेवा में जुटे हैं, समाज को सशक्त कर रहे हैं, इसकी भी झलक एक स्मारक डाक टिकट में है। इन स्मृति सिक्कों और डाक टिकट के लिए देशवासियों को बहुत बहुत बधाई देता हूं। साथियों, जिस तरह विशाल नदियों के किनारे मानव सभ्यताएं पनपती हैं, उसी तरह संघ के किनारे भी और संघ की धारा में भी सैकड़ों जीवन पुष्पित पल्वित हुए हैं। जैसे एक नदी जिन रास्तों से बहती है, उन क्षेत्रों को, वहां की भूमि को, वहां के गांवों को सुजलाम सुफलाम बनाती हुई अपने जल से समृद्ध करती है, वैसे ही संघ ने इस देश के हर क्षेत्र, समाज के हर आयाम को स्पर्श किया है। अविरल तप का फल है यह राष्ट्र प्रवाह प्रबल है। जिस तरह
एक नदी कई धाराओं में खुद को प्रकट करती है। हर धारा अलग अलग क्षेत्र को पोषित करती है। संघ की यात्रा भी ऐसी ही है। संघ के अलग अलग संगठन भी जीवन के हर पक्ष से जुड़कर राष्ट्र की सेवा करते हैं। शिक्षा हो, कृषि हो, समाज कल्याण हो, आदिवासी कल्याण हो, महिला सशक्तिकरण हो, कला और विज्ञान का क्षेत्र हो, हमारा श्रमिक भाई बहन हो, समाज जीवन के ऐसे कई क्षेत्रों में संघ निरंतर कार्य कर रहा है। और इस यात्रा की भी एक विशेषता रही है। संघ की एक धारा अनेक धारा तो बनी, मल्टीप्लाई तो होती गई, लेकिन उनमें कभी विरोधाभास पैदा नहीं हुआ, डिवीजन नहीं हुआ। हर धारा का विविध क्षेत्र में काम करने वाले हर संगठन का उद्देश्य एक ही है, भाव एक ही है, राष्ट्र प्रथम, नेशन फर्स्ट। साथियों, अपने गठन के बाद से ही राष्ट्रीय स्वयंसेवक संघ विराट उद्देश्य लेकर चला और ये उद्देश्य रहा राष्ट्र निर्माण। इस उद्देश्य की पूर्ति के लिए संघ ने जो रास्ता चुना वो था व्यक्ति निर्माण से राष्ट्र निर्माण। और इस रास्ते पर सतत चलने के लिए जो कार्य पद्धति चुनी वो थी नित्य नियमित चलने वाली। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయనగరం జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడి. కూటమి ప్రభుత్వం తన్ను 73 రోజులు జైల్లో ఉంచి వేధించిందన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు కనీస వసతులు కూడా కల్పించలేదని విమర్శ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఈశ్వరలక్ష్మి హోమం. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ నేను నుంచి మనం వైపు నడిపించే స్ఫూర్తిదాయక సంస్థగా అభివర్ణన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.